స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిత దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఏర్పాట్లు చేశారు. స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుండా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ పుట్టుకతోనే దివ్యాంగులకు అన్ని రకాల ప్రోత్సాహం ప్రభుత్వంతో పాటు ఫౌండేషన్ వారు మనసున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి కటికల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత స్కూల్ ఐఈఆర్పి విజయలక్ష్మి ఝాన్సీరాణి అదేవిధంగా గురుచల శ్రీ పాత పాటమ్మ ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహించు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లబోతు రామాంజనేయులు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి స్మైల్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి, కనకం హనుమంతరావు, కటికల నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్మైల్ ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమంలో కూడా భోజనాలు బాధపడడం ఆలయంలో ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. అలానే భవిత దివ్యాంగుల స్కూల్లో కూడా ప్రతి మంగళవారం మధ్యాహ్నం ఆహార పంపిణీ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలానే మా ఫౌండేషన్కి ఎంతో సహాయ సహకారం అందిస్తున్న కటికల నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ యొక్క ఆహారాన్ని ఆయన చేతుల మీదుగా స్పాన్సర్ చేయడం జరిగింది. ఇక్కడ అయ్యేటువంటి ఖర్చు కూడా ఆయనే స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు. అలానే స్మైల్ ఫౌండేషన్కి చాలా ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలానే రీసెంట్గా స్పీకర్ బాక్స్ని మౌత్ని ప్రజెంట్ చేశారు. అలానే ఇక్కడ ఒకసారి అయితే 20,000 చెక్ రూపంలో క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరీశంకర్ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ నల్లబోతు రామాంజలి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాత సుఖీ భవ. ఈరోజు ఈ యొక్క